నూషు స్క్రిప్ట్ కన్జర్వేషన్. సో బేసిక్గా ఇప్పుడు చైనాలో ఈ నూషు స్క్రిప్ట్ కన్జర్వేషన్ అనేది బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇది 17th సెంచరీలో కేవలం మహిళల కోసము రూపొందించినటువంటి ఒక పిక్టోరియల్ ఫామ్ ఆఫ్ స్క్రిప్ట్ అన్నమాట. సో బేసిక్గా 17th సెంచరీలో మనకి వీరికి మహిళలకి విద్యని దూరం చేయడం జరిగింది. సో కమ్యూనికేషన్ పర్పస్లో ఒక కోడ్ లాంగ్వేజ్లో ఈ స్క్రిప్ట్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఇది కేవలం మహిళలు మాత్రమే వాడేటువంటి స్క్రిప్ట్ అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది 17th సెంచరీలో రూపొందించినప్పటికీ కూడా ఇప్పుడు చైనీస్ మహిళలు ఎక్కువగా ఈ స్క్రిప్ట్ని వాడడం జరుగుతుంది. సో దీనివల్ల ఎఫర్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో బేసిక్గా నూషు వచ్చేసి 400 years ఓల్డ్ ఉమెన్స్ స్క్రిప్ట్. ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే దీన్ని వాడడం జరుగుతుంది. జింగ్ యాంగ్ ప్రావిన్స్, అదేవిధంగా హునాన్ ప్రావిన్స్లో ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక మహిళలు, చైనీస్ మహిళలు ఈ స్క్రిప్ట్ను ఎంతగానో వాడడం జరుగుతుంది. ఓకే, సో సిస్టర్హుడ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి దీన్ని ప్రతీకగా రూపొందించడం జరుగుతుందన్నమాట. సో ఉమెన్ ఇన్ జింగ్ యాంగ్, అదేవిధంగా చైనాలో ఉన్నటువంటి హునాన్ ప్రావిన్స్లలో ఉన్నటువంటి మహిళలకి ఎడ్యుకేషన్, ప్రైవేట్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి బేసిక్గా ఎడ్యుకేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ టైంలో ఈ ప్రైవేట్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి ఈ స్క్రిప్టు, ఈ నూషు స్క్రిప్ట్ని ఎవాల్వ్ అవ్వడం చేశారు, అంటే తయారు చేయడం చేశారు. తర్వాత దాన్ని విరివిరిగా వాడుతూ అంతమయ్యే ప్రాసెస్లో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేసి మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మహిళలు ఈ నూషు స్క్రిప్ట్ను వాడడం జరుగుతుంది. ఓకే, వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ఫార్మల్ ఎడ్యుకేషన్ ట్రెడిషనల్లీ పాస్డ్ బిట్వీన్ ఉమెన్ త్రూ లెటర్స్, సాంగ్స్ అండ్ ఎంబ్రాయిడరీ సింబాలైసెస్ రెసిలియన్స్ అండ్ సిస్టర్హుడ్. సో ప్రధానంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి ప్రతీకగా ఈ నూషు స్క్రిప్ట్ను పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు జనరేషన్ జీ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కువగా బేసిక్గా ఈ స్క్రిప్ట్ని వాడడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.